నీ మాటలు విని మంచి తరుణాన్ని మా అందరి దయచేసి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఉన్న మాట విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా తండ్రి విని ఈ లోకంలో కలిసిపోకుండా తండ్రి మీ మహాలోకం గురించి ఆలోచిస్తూ మీరుండే మహాలోకానికి మేము మా పిల్లలు మా సంఘం ఎత్తబడినట్లు మీ కుమారులు రాకకు సిద్ధపడినట్లు మీరు కృప చేయమని కనతండి. మీ మాట తండ్రి అతి శ్రేష్టమైంది కనుక తండ్రి మీ మాట ప్రకారంగా జీవించగలటకు నూతన ఆలోచనలు, నూతన స్వభావం, నూతన మనస్తత్వం మా అందరి దయచేయమని మా ఇళ్ళ కృప చూపమని కనతండి అని దేవుడా మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ జరగనంటున్న కార్యక్రమం అంతట్లో నా తండ్రి మీకు మహిమకరంగా మీ పిల్లలమైన మా అందరికి దీవెనకరంగా ఉన్నట్లు కృప చేయమని మీ ప్రియుడు మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మీ అతి శ్రేష్టమైన పాదలు పట్టుకొని అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. చెప్పటి ప్రార్థన చేసినట్టు ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని ప్రార్థన చేసుకుని వాక్య భావాలు వినుకుంటాం. అన్న రాజా ఉన్నాడా? ఇమిటి రాజు అన్నాడా? అన్నయ్య వాక్యం ప్రార్థించండి. వాక్యం ఎంత ప్రార్థించండి. వాక్యం మన హృదయంలో నాటబడినట్లు వాక్య ప్రకారంగా మన ప్రవర్తన ప్రవర్తించినట్లు అందరికి వందనాలు. తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా నాయన మిమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరో రోజు మరో దినాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. ఈ దినాన్ని నాయన నీ గురించి నాయన ఈ ఉదయకాల సమయం గడిపినందుకు నీకు వందనాలు లేవు తండ్రి. నాయన ఈ వాక్యమే నాయన మా హృదయాల్లో నాయన మేము నాటబడి నాయన మొలకగా, ముక్కగా, విత్తనాలుగా నాయన వృక్షంగా అయ్యే భాగ్యాన్ని మా జీవితాలకు ప్రసాదించండి దేవానికి వందనాలు తండ్రి. నాయన విన్న వాక్య ప్రకారంగా మేము జీవించే జీవితాలను మాకు ప్రసాదించండి, తోడుండండి. మీరు మా ఎవరో ఉంటే నాయన ఎవరో మాకు విరోధి అని నేను నిన్న నేర్చుకున్నాము దేవా తండ్రి. ఇంకా నాయన విలువైన మాటలు నేను అన్నల ద్వారా నేర్చుకుని మా జీవితాలను బాగు చేసుకునే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. నోట్లో పెట్టండి. ఎవరైతే మీరు ఏదైతే చేస్తారో అందరూ కూడా పెట్టండి. ప్రభునందు ప్రియులారా, నేటి గంటలో మన వచ్చులకు సిబిటి అశ్వాపురం నుంచి మోహన్ అనేవారు అందరూ కూడా పెట్టండి. నేను అన్నయ్య కనెక్ట్ చేస్తాను. మీరు ఎవరైతే చూస్తున్నారో లేదా కనెక్ట్ అయ్యారో మ్యూట్ ఉన్నారో చూసుకోండి. ప్రియులారా, అడిగిన దేవుళ్ళతో దినారంభమైన కార్యక్రమం కొరకు ఎడిగిన మన మధ్యలోకి సిబిటి అశ్వాపురం నుంచి అన్నయ్య మోహన్ అన్నయ్య గారు మీ మధ్యలోకి రావటం చాలా సంతోషం. దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలంలో మరో దినాన్ని మనతో వాక్యాన్ని పంచుకోవడానికి ఈ విధముగా దేవుడు మన పట్ల కృప చూపిన తనకును మనకును కృప చూపిన విధముకే దేవుని వందనాలు తెలియజేస్తూ ప్రతి అందరూ కూడా మీట్లో పెట్టండి. ఎవరు కూడా మీట్లో తీసుకోండి.
చక్కగా దేవుని మాటలను మీరు వినవలసిందిగా వాళ్ళందరినీ కాబట్టి కూర్చి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ఒకరితో ప్రార్థన చేయండి అనేది స్టార్ట్ చేయండి. అన్న, ఒకరితో ప్రార్థన చేయండి. అలా వినిపిస్తుందా? అలా వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఒకరితో ప్రార్థన చేయించండి. అన్న ప్రార్థన చేయించండి ఒకరితోనే అన్న అంటున్నాడు. ఒక ప్రార్థన చెప్పండి వీళ్ళకు. ప్రభన్న నా ప్రకాశాన్ని చేస్తాడు ఒకసారి చూడండి. అవునండి ప్రకాశ్ చెప్పు. చేయండి అన్న, చేయమని చెప్పండి అనే ప్రకాశం ప్రార్థన చేయండి. అన్న ప్రకాష్ అన్న అన్న ప్రశాంత్ నుంచి చేయండి. అన్న చేయలేడు, చేయండి. అన్న కలుపుతున్నదే ప్రార్థించున్నామండి. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పాలకు తను మీ బంగారు పాలు వెలుస్తుంది కానీ గడిచిన కాలమంతా చాలా లేఖలు కార్చి కాపిన విధానం బట్టి వాళ్ళు కానీ ఇంకా మేము భూమి ప్రశ్నలు కృపా కనికరం తండ్రి. మీ పని మేలుందని తండ్రి. తను మీ పని చేసేవారిగా తను మమ్మల్ని నుంచి నమ్మకం తండ్రి. మమ్ము చేయక తండ్రి, మీ మాటల విధానం మేము తండ్రి మమ్మల్ని మార్చుకుంటుందండి. మా ప్రవర్తన ద్వారా అనేకులను కొందరినైనా రక్షించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దడం ఇవ్వండి. తను రోజు మాదిరిగా తండ్రి ఉదయకాలం పెద్దగా లేపి తన్ని మీ మాటలు వినిపిస్తున్న విధానం బట్టి వాళ్ళు తన్ని వింటున్న మాటలు దాన్ని విని విడిచిపెట్టడానికి దాన్ని జీవితం పర్లేదు దాన్ని ఆచరించే విధంగా కృప చూపు అవుతుందండి. తల్లి జరుగుతున్న కార్యక్రమం మొత్తం మీకు మహిమకరం మాకు దేవుని జరిగించుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో దాన్ని కుమారుతండి భూమి గారిని చెప్పుతున్నాం కదండి. నా గారికి సముచిత జ్ఞానం తెచ్చేయండి. తల్లి వినుడకు మాకు వినగల మంచి జ్ఞానం తెచ్చేస్తుందండి. చెప్తున్న మాటలు దాన్ని మేము దాన్ని ఒక పొలం తీసేయగడు పొలం కలుపుకోవడం అన్నిటి మ్యాగ్నండి. అలాగే తండ్రి వర్ధవంతంగా మాకు చెప్పించుకోమని విన్న మేము విని దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించి అనేకులకు మాదిరికరంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయడం కోరుతూ చిన్న ప్రార్థన కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకేనండి, మంచిది. నా కుమారన్న అన్న మీరు ఒకరు మీకు కలిపేటట్టే ఒకసారి రాధిక చెల్లికి చేయండి. ఒకసారి అది చేస్తున్నది నాకు ఫుల్ అయిపోయాడు, చేస్తాను. డెలివరీ తీసి కనెక్ట్ చేయండి అనే మీరు స్టార్ట్ చేయండి. ప్రార్థించిన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అనే వాయిస్ రావట్లేదు. ప్రార్థించిన సహోదరులకు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటాను. వస్తున్నాను వాయిస్ బ్రేక్ అవుతున్నది చూసుకోండి. హలో. ప్రార్థించిన సహోదరులకు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటూ పాట స్లో వస్తున్నది. బ్రేక్ అవుతుందన్నా బాగా? అవునన్నా. అంటే నేను దగ్గర ఉన్న మాట్లాడుతున్నా. స్పీకర్ పెట్టండి అన్న. స్పీకర్ పెట్టే మాట్లాడుతున్నా. ఓకే మాట్లాడండి. సరే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో బైబిల్ తరగతికి చేరవచ్చిన మీ అందరికీ పెద్దలకి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా,
ప్రభువునందు బలవంతులు ఎవరు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తాం. ప్రభువునందు బలవంతులు ఎవరు? ప్రియులారా, ఒక మాటను మనం బైబిల్లో మనం చూద్దాం. ఏమంటే ఒక మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని తెలుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి అన్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నా వాయిస్ బ్రేక్ వస్తున్నది. ఇది సిగ్నల్ ప్రాబ్లం ఏమో, అంటే ఉదయం పూట వాతావరణం డిఫరెంట్ ఉంది కానీ కొంచెం మరి ఏం చేయగలం. దగ్గర పెట్టి మాట్లాడుతున్నా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుడి అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన మాటను మనం చూడగలం. అంటే ప్రభువునందు బలవంతులుగా మనం ఉండాలి. ప్రభువునందు బలవంతులు దేవునికి అవసరం. బలవంతులు అనగా శారీరక బలం గురించి మాట్లాడడం లేదు. శారీరక బలమును గురించి మాట్లాడడం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అంటాడు. అంటే ఇక్కడ బలము అనగా శారీరకంగా బలం గురించి చెబుతున్నట్టు ఇక్కడ లేదు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఏ విషయంలో బలవంతుడై ఉండాలి? అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, విశ్వాసంలో నిలబడాలి, నిలకడగా ఉండాలి అన్నాడు. పౌరుషం గలవారై ఉండండి అన్నాడు. అంటే పాపము చేయకుండా పౌరుషం కలిగి ఉండండి. ఇది ప్రభువునందు బలవంతులై ఉండడం. ఇది ప్రభువునందు లేదా ప్రభు వాయిస్ స్ట్రక్ అవుతుంది అన్న. ఒకసారి మీరు డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. క్లారిటీ లేదు.
This call is now being recorded. అలా ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఓకే, మాట్లాడండి. కొరింథీ పత్రికలో చూసిన మాట ప్రకారం క్రైస్తవులుగా మనం ఉండవలసింది బలవంతులు, మెలకువగా ఉండాలి. అదేవిధంగా పౌరుషం కలిగి ఉండాలి, పాపం చేయకుండా. అది దేవుడు కోరుకుంటున్న బలం. ఆ బలము ఈ భూమి మీద కనిపించదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువునందు బలవంతులై ఉండుడి. అది దేవుడు కోరిన బలం. ఇప్పుడు ప్రభువునందు బలవంతులు ఎవరు, ఎలా ఉంటారు? బలవంతులు ఎలా ఉంటారు అంటే, లోకంలో బలవంతులు అయితే వారి బలమును కనబరుస్తారు. మరి దేవుని యందు బలవంతులు, ప్రభువునందు బలవంతులు, ప్రభు పనిలో బలవంతులుగా కనిపిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. లోకంలో ఉన్న బలవంతులు దేవునికి ఉపయోగపడరు. ఏమండి? దేవునికి ఉపయోగపడరు. దేవుడికి కావలసిన బలం మనం ఎల్లప్పుడూ మనం బలహీనతలో ఉన్న విశ్వాసమందు మనం బలహీనులుగా ఉండాలి. ఏది శరీర బలహీనతలో మనం ఉన్నా మన విశ్వాసమందు బలవంతులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ప్రభువునందు బలవంతులు ఎలా ఉంటారు? చరిత్రలో ఒక సంఘటన నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 37వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి, వీలైతే చదవండి. ఎందుకంటే ఉదయకాలం కదా, నిద్రపోతారేమో కనుక మనం మొబైల్లో తీసి చదవగలిగితే వింటున్నారనే ఆనందం మాకుంటుంది. ఎందుకంటే ఉదయకాలము బలహీనంగా ఉంటారు కదా, నిద్రలో ఇబ్బంది అవుతుంది. 37వ అధ్యాయం యెషయా గ్రంథము మాటను బైబిల్లో మనం చూద్దాం. 37వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చూసే ముందు నేను సందర్భం చెప్తాను. ఈ సందర్భంలో యూదా రాజు అయిన హిజ్కియా, అతను భక్తిపరుడు. అయితే అప్పటికే ఇశ్రాయేలీయుల రాజ్యం, ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలీయుల రాజ్యం అనేది ఉత్తర రాజ్యం. బైబిల్ చరిత్రలో యూదుల చరిత్ర, ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి మనకు అవగాహన ఉంటే, ఇశ్రాయేలీయులు ఉత్తర రాజ్యం సోమ్రోనును కేంద్రంగా చేసి పరిపాలన చేసుకుంటారు. 10 గోత్రాల ఇశ్రాయేలీయులు విడిపోయిన తర్వాత, రాజులుగా విడిపోయిన తర్వాత, 2 రాజ్యాలు అయిన తర్వాత, ఇక యూదులు 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం ఒక రాజ్యంగా పిలువబడతారు. అప్పటికే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీయుల రాజ్యం బానిసలుగా వెళ్ళిపోయింది, అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది యూదా రాజ్యం. ఇప్పుడు యూదా రాజ్యం మీద కూడా అష్షూరు రాజు అయిన సెన్హెరీబు, అష్షూరు రాజు, ఇతను యూదా రాజ్యాన్ని కూడా ముట్టడి వేయడానికి సిద్ధపడ్డాడు. ముట్టడి వేసాడు కూడా. అంటే రాజుల కాలం అది.
పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాల చుట్టూ వీళ్ళు ముట్టడి వేశారు. ఇక వాళ్ళు ఆ పట్టణ ప్రాకారాల గేట్లు మూసేసి లోపలే ఉన్నారు. ఇక బయటికి రావడం లేదు. నెలలు తరబడి ఉంటారండి అలా. ఇప్పుడు బయటికి రాకపోతే రేపు వాళ్ళ పంటలు, వాళ్ళ ఆహారాలు, వాళ్ళ నిత్యావసరాలు అందవు. అప్పుడు కరువుతో మరణిస్తారు. ఇది రాజుల కాలంలో మనం బైబిల్ చరిత్రలో మనం చూస్తుంటే ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ ఈ హిజ్కియా రాజు కాలంలో అష్షూరు రాజు తన సైన్యమును యెరూషలేము చుట్టూ ముట్టడి వేశాడు. ఇప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడని చాలా జాగ్రత్తగా అడిగి చరిత్ర ఇది తెలియకపోతే మీకు పాఠం అర్థం అవుతుంది. రాజుని హిజ్కియా ఎప్పుడైతే అష్షూరు రాజు చుట్టుముట్టాడు, ఈయన వెంటనే ప్రక్కనున్న రాజ్యాలను ఆశ్రయించలేదు. ఈయన వెంటనే తన యొద్ద ఉన్న యాజకుడిని, పెద్దలను కబురు పంపాడు ప్రవక్త అయిన యెషయా దగ్గరికి. వాళ్ళు వెళ్ళి ప్రవక్త అయిన యెషయాకి విషయం చెప్పారు. అప్పుడు ప్రవక్త దేవుని ప్రార్థించాడు. మరలా కొంతకాలానికి మరలా కొన్ని మాటలు, బలమైన దూషణ మాటలు ఏమండి సన్హెరీబు వినిపిస్తున్నాడు, భయపెడుతున్నాడు. నేను అనేక రాజ్యాలను జయించిన వారి దేవతలు కూడా వాళ్ళని రక్షించలేదు, అలాగనే మీ దేవుడి మీద మీరు ఆధారపడుతున్నారు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడని దేవుడని యెహోవా దూషణ మాటలు పలికాడు. అప్పుడు యూదా రాజైన హిజ్కియా యెరూషలేము మందిరానికి వెళ్ళి బట్టలు చింపుకొని దేవుని ఎదుట ప్రార్థించాడండి. నిజంగా రాజు భక్తిపరుడని మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే బలవంతుడు, భక్తిలో బలవంతుడు ఆయన. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇతర రాజ్యాలను ఆశ్రయిస్తారు, తన బలాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు, లేదా సామంత రాజుగా మారిపోతారు. కానీ ఇక్కడ హిజ్కియా రాజు అలా లేదు. దేవుడికి చెప్పుకుంటున్నాడు, దేవుడికి ప్రార్థన చేశాడండి. నీతిమంతుడు, భక్తిపరుడు కదా. ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా రాజుకు ఇస్తున్న సమాధానమే ఇక్కడ మనం చదువుతాం. ఏమండి 28వ వచనం నుండి చదివితే మనకు అర్థం అవడానికి అక్కడి నుంచి చదువుతాం. ఇప్పుడు దేవుడు యెషయా గారి ద్వారా హిజ్కియా రాజు తీసిన సమాధానం. అష్షూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అష్షూరు రాజు గురించి మాట్లాడుతూ 28వ వచనం, నీవు కూర్చుండటయు, బయలు వెళ్ళుటయు, వెలుపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకె నాకు తెలిసి ఉన్నది. దేవుడు అంటున్నాడు అష్షూరు రాజుతో, నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవిలో జొచ్చెను, నా గాలము నీ ముక్కుకు నాకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటికి పెట్టి నిన్ను మళ్లించేదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించేదను అని చెప్పి, మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన ఎగును, ఈ సంవత్సరం అందు దాని అంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు. ఏమండి? ద్రాక్ష తోటలు నాటి ఫలములు అనుభవించుదురు అన్నాడు. అంటే ఒక సూచన చెప్తున్నాడు హిజ్కియాకి ప్రవక్త ద్వారా దేవుడు, నీకు ఇదే సూచన యగును అన్నాడు. ఏంటా సూచన? ఈ సంవత్సరం ముందు దాని అంతట అదే పంట పండును, 2వ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యం మీరు భుజింతురు, 3వ సంవత్సరం ముందు మీరు విత్తిన చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు వాటి ఫలములు అనుభవింతురు అన్నారు. అంటే అష్షూరు రాజు అనేవాడు మీకు చుట్టుముట్టాడు అంటున్నావు కదా హిజ్కియా, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆయన నేను తరిమేస్తాను. దీనికి ఇదే సూచన. ఏమండి? ఏంటి ఆ సూచన? ఏమండి? మొదటి సంవత్సరం దానికి అదే పంట పండుతుంది,
చాలా జాగ్రత్తగా మీకు అర్థం కావాలంటే. 2వ సంవత్సరమున దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనములు విత్తి చేలుకోయుదురు. ఈ 3 సూచనలు ఇచ్చారంటే ముట్టడి దిబ్బ వేసిన అష్షూరు రాజు వెళ్ళిపోయానికి తెలియడానికి పట్టే కాలము 3 సంవత్సరాలు పూర్తిగా. అర్థమైందండి? అంటే 3 సంవత్సరాలు పడుతుంది అష్షూరు రాజు యూదా దేశమును ముట్టడి వేసిన యూదా దేశమును విడిచిపోవడానికి. పోనీ ఎలా పోతాడు అది కూడా చెప్పాడు 37వ అధ్యాయంలో. ఏమండి ఆయన ఎలా పోతాడు ఆ సూచన కూడా చెప్పాడు పోవడానికి కారణం. 37వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే 37వ అధ్యాయం 7వ వచనం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేయుదును. ఎవరి గురించి? అష్షూరు రాజు గురించి దేవుడు చెప్పిన మాట. ఏమండి? అతనిలో నేను ఒక ఆత్మ పుట్టిస్తాను, వదంతి విని ఏమండి వదంతి విని దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమునకు. అక్కడ వెళ్ళిపోయిన ఆయన కత్తి చేత చంపబడతాడు. అది దేవుడు చెప్తున్నమాట. అంటే అష్షూరు రాజు భవిష్యత్తు ముందు దేవుడు చెప్పాడు. ఎవరికి? హిజ్కియాకి ప్రవక్త ద్వారా. ఎలా వెళ్ళిపోతాడు? వదంతి విని. వదంతి అంటే పుకారు. అంటే దేవుడు పుకారు పుట్టించి ఆయన భయపెట్టించి పరిగెత్తిస్తాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది జరగడానికి, ఇది కన్ఫర్మేషన్ అవ్వడానికి, లేదా ఇది దేవుడు చెప్పింది జరగడానికి ఎంత కాలం పడుతుందట? 3 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా. అంటే అప్పటికే వాళ్ళు ముట్టడి వేసి నెలలు ఉన్నారు. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు హిజ్కియా గారు దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని విశ్వాసమందు బలవంతుడు ఇస్తాడు. ఏమండి? దేవుడే. ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇక్కడ కొంచెం మనం మనసు ఆలోచిస్తే ఒక్క రోజులో దేవుడు అష్షూరు రాజును పరిగెత్తించవచ్చు కదా. ఎందుకంటే హిజ్కియా ఎంత మంచివాడు. యూదా రాజుల్లో హిజ్కియా చాలా గొప్పవాడండి. ఆయన యథార్థవంతుడుగా నడుచుకున్నాడు. ఏమంటే ఇది అయిపోయిన తర్వాత 38వ అధ్యాయంలో హిజ్కియా రాజు మరణకరమైన రోగం వస్తుంది. 38వ అధ్యాయంలో చదివితే మరణకరమైన రోగం వస్తుంది. దేవుడు చెప్పాడు యెషయా గారితో, నీకు నీ ఇల్లు చక్క పెట్టుకుని నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడ తిరిగి దేవుడికి ప్రార్థన చేసాడు. ఏమని? యథార్థ హృదయుడునై 3వ వచనం 38 3వ వచనంలో యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కనుక దేవుడు ఆయన ప్రార్థనని ఆయనకి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను కూడా ఇచ్చాడు. అంటే హిజ్కియా రాజు నీతిమంతుడే. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడంటే హిజ్కియా నీతిమంతుడే. ఈ నీతిమంతుడైన హిజ్కియాను అంతకుముందు జరిగిన యుద్ధములో వెంటనే దేవుడు విజయం ఇవ్వకుండా ఎందుకు 3 సంవత్సరాలు డిలే చేశాడు? అది ఆలోచించవలసిన విషయం. ఎందుకు 3 సంవత్సరాలు దేవుడు డిలే చేశాడు? ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనల్ని మన ప్రార్థనకి ఏమంటే వెంటనే జరిగించాడు. ఎందుకు తెలుసా? దేవుడు చేతకా కాదు. నీకు దేవుడు అంటే లెక్క ఉండదని, మనకు దేవుడు అంటే లెక్క ఉండదని. మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడా?
నువ్వు బలవంతుడు కావాలనే కదా దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఏది చేయడు. నీకు ఎప్పుడు ఏమి చేయాలో అది చేస్తాడు. మన పిల్లలైనా మన గర్భాన పుట్టిన పిల్లలైనా అడిగిన వెంటనే కొనిస్తుంటే మనం ఆలస్యం అవుతాం. అడిగినలా కొనిస్తుంటే నన్ను హీరో లాగా చూస్తాడు నా కొడుకు అని తండ్రి అనుకుంటే పొరపాటు. అడిగిందల్లా కొనిస్తే చులకనైపోతాడు తల్లిదండ్రులు. అడిగింది ఎందుకు కొనిస్తున్నావు, కొనేయడానికి ఎంత కష్టపడుతున్నావు, ఇవి మనకు చెప్పాలండి మన కష్టాలు. లేదంటే మా నాన్న కొనిచ్చాడు నేను పాడు చేస్తాను, మా నాన్నకి ఏంటండి అని మాట్లాడతారు పిల్లలు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులుగా ఉంటున్న మన పిల్లలు ఇలా ప్రవర్తిస్తే పరలోకమందున్న దేవుడు ఆయన మనందరికీ కన్న తండ్రి. ఆయన మనుషులమైందో తెలుసు కదా ఆయనకి. ఏమండి, దేవుడు అందుకనే డిలే చేశాడు. దేవుడు అందుకనే ఏమండి బలవంతుడు కావాలి. ఎందుకంటే దాని వలన వెంటనే చేసాడు అనుకోండి బలవంతుడుగా ఉండడు. ఎప్పుడు బలవంతుడు అవుతాడు? ప్రాక్టీస్ చేయాలి. ఒక గేమ్లో ప్రాక్టీస్ చేయాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్య కాలంలో మన ఇండియా తరపున క్రికెట్ ఆడారు. అందులో జిమ్ అనే ఒక తీసుకోరాలి. ఆవిడ ఈరోజు దేశంలో ఒక గొప్ప క్రీడాకారిణిగా, ఒక గొప్ప ఆట ఆడిన ఒక స్త్రీగా, ఒక ఉమెన్ గా మనకి కనిపిస్తుంది. ఆవిడని అనేకమంది కూడుతున్నారు ఈరోజు. కానీ ఈ రోజు కోసం ఆవిడ 2000 చాలా స్ట్రగుల్స్ అనుభవించింది, చాలా స్ట్రగుల్ అనుభవించింది, బాధ అనుభవించింది. అందులో తీసుకోరాలి కదా. వాళ్ళ గారు ఒక మీటింగ్ కనెక్ట్ చేశారట, మత ప్రచారం చేస్తున్నారని కూడా ఆ క్లబ్ మెంబర్షిప్ తీసేసారట ఒక పెద్ద క్లబ్ లో. అంటే అది చాలా అవమానం అండి. అంటే ఈ స్ట్రగుల్స్ ని అనుభవిస్తూ ఆ రోజు ఆవిడ ఆడిన ఆట పేపర్లో మనం చదివింది. ఆవిడ సెంచరీ చేసిన బ్యాట్ ఎత్తి ఆనందాన్ని తెలియచేయలేదు. ఇండియా గెలిచిన తర్వాత మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత గెలిచి గ్రౌండ్ బయటకు వచ్చి ఆవిడ ఆనంద భాష దుఃఖం ఆపుకోలేక ఏమండి ఏడ్చింది. ఇదంతా మనం ఒకసారి ఆలోచిస్తే ఇంత బలవంతురాలుగా మారడానికి, అంటే దుఃఖాన్ని పంట కింద దాచిపెట్టుకొని, ఎందుకంటే జట్టులో ప్లేస్ కూడా లేదు ఆ వరల్డ్ కప్ లో సెమీస్ ముందర మ్యాచ్ వరకు. అలాంటిది ఆవిడ లేకపోతే వరల్డ్ కప్ జరగదు. వరల్డ్ కప్ అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అంటే ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించింది, ఎంత బలాన్ని పుంజుకుంది ఈ సమయంలో అంటే ఆ స్ట్రగుల్స్ ఆవిడకి బలంగా మారింది. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏమండి అంటే ఇప్పుడు ఆవిడ మానసికంగా బలవంతురాలైంది. ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఎన్నో వాళ్ళు ఎత్తేసినంత ఎత్తేస్తారు, తేడా జరుగుతాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు తిడతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు బలవంతులు చేయాలని, ప్రభువును బలవంతులుగా ఉండాలని. ఏమండి దేవుడు ఎప్పుడు మన ఉంటాడని. ఇక్కడ ఇజ్కియాను కూడా బలవంతుడుగా చేశాడు దేవుడు. 3 సంవత్సరాల వరకు ఇప్పుడు ఇజ్కియా గారు వెయిట్ చేయాలి. 3 ఏళ్ళు ఇది ఎప్పుడు దేవుడు రక్షించాడని తెలుస్తుంది, దేవుడు నిన్ను పూర్తిగా రక్షించాడని ఎప్పుడు తెలుస్తుంది అంటే చెప్పిన సూచన అది. మొదటి సంవత్సరమున ఏమన్నా నీకు ఇదే సూచన యగును, 30వ వచనంలో ఇజ్కియా నీకు ఇదే సూచన యగును, ఈ సంవత్సరం మందు దాని అంతటా అదే పంట పండును, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజింతురు, 3వ సంవత్సరం మీరు విత్తనములు విత్తి చేలు కొయ్యుదురు. అంటే 3 ఏళ్ల తర్వాత మీరు సొంతగా విత్తనములు విత్తుతారు, చేళ్ళు పంట పండుతుంది, చేళ్ళు కోస్తారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించాడు అని మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వెళ్ళిపోతాడు. మీరు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించడానికి రాజు చుట్టుపక్కల ఎక్కడ లేడు, మీ మీదకి రాడని మీకు తెలియదు.
ఏమన్నా 3 సంవత్సరాలు మరి అదే భక్తిని కొనసాగించింది. ఎవరు? హిజ్కియా. దేవుడి పట్ల బలవంతుడిగా కనపడ్డాడండి. బలవంతుడిగా ఉన్నాడు ప్రభువునందు. ఏమండి, ఇంత పేషెన్సీ, ఇంత ఓపిక దేవుడి పట్ల మనకు ఉంటుందా? అది మనం ఆలోచించాలి. ప్రభువునందు బలవంతుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బలహీనులైన వారు ఉండరండి. ఇప్పుడు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటి నుండో కృషి మీద స్టాండ్ అయ్యింది. క్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఎప్పుడో స్టాండ్ అయ్యింది. కానీ ఇందులో బలహీనులు ఉంటారు కదా, వాళ్ళు అవతలోడు చెప్పింది రైటేనండి అంటారు. మరి ఎంతకాలం నువ్వు విన్నది? ఎంతకాలం నీ పరిశోధన? ఎంతకాలం ఏమండి నీ విశ్వాసం? అంటే నువ్వు మనుషులు చెప్పిన బోధ మీద నిలబడ్డావా? నీకు పరిశోధన లేదా? ఆలోచించండి. బలవంతుడు ఎప్పుడు బలవంతుడే, ప్రభువునందు బలవంతుడు. నిలబడ్డాడంటే, స్టాండ్ అయ్యాడంటే, పరిశోధన చేసి స్టాండ్ అయ్యాడంటే అవతల వాడు ఎన్ని ఎత్తులు వేసినా. కాబట్టి బైబిల్లో లేనిది చెప్తే బాధపడాలి, కానీ బైబిల్లో ఉన్నదాన్ని మనం అంగీకరించి ఇది నిజమని చెప్పడానికి మనకేంటి ధైర్యం? మనమే హీనులము. ఏమండి, మీకు విషయం అయితే మీరు ఈ సిచ్యువేషన్ సోషల్ మీడియా మీరు గమనిస్తున్నారు. ఎప్పటి నుండో మన మీద ఎంతో పగబెట్టుకున్న ఇప్పుడు దొరికింది చాలా వస్తున్నారు చూడండి. వాళ్ళకి ఎంత పగ ఉందండి మన మీద. ఏమండి, ఎంత పగ ఉంది వాళ్ళకి. అంటే ఎంతమంది మనం ఫాలో అవుతున్నారు అనమాట. నిండు చంద్రుడు ఒకవైపు ఉన్నట్టు. ఏమండి, ఇది సినిమా డైలాగ్ అనుకోకండి. బైబిల్ ఓపెన్ సిటీ ఒకవైపు, ఏమండి ఈ క్రిస్తవాదులు అందరూ ఒకవైపు నిలబడ్డా బైబిల్ పట్టుకుని మనం నిలబడతా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, న్యాయంగా ఆలోచించండి. బైబిల్లో ఉన్నదే కదా ఒప్పుకోమంటున్నాం. బైబిల్లో ఉన్నది చెప్తున్నాం. బైబిల్ దాటి బయటకు వెళ్ళట్లేదు. బైబిల్ కదా మనకు ఫైనల్ అథారిటీ. బైబిల్లో ఉంటుంది, ఖచ్చితంగా నమ్మాల్సిందే. నమ్మనండి అన్నామంటే నిన్ను ప్రక్కన పెట్టేసాడు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే నమ్మరండి వీళ్ళు, నమ్మరు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చానంటే లేదు 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 అంటారు. అంటే యేసు మాటను ఏం చేస్తున్నారు? గౌరవించట్లేదు. కానీ మళ్ళీ యేసును నమ్మిన భక్తులు. పిల్లలారా, బలవంతులుగా మనం ఉండాలి. హిజ్కియా జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత బలవంతుడండి. బలహీనమైన స్థితిలో కూడా ఆయన చేసినది ఏంటో తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళాడట, వస్త్రములు చింపుకొని యెహోవా మందిరంలో ప్రార్థన చేసి అష్షూరు రాజు హేళన చేస్తున్నాడు. చాలా భయంకరంగా ఆ 3 సంవత్సరాలు ఆయన చేసిన హేళన యెహోవా మీద వేశాడు. మనం 28లో చదివాం కదా. దేవుడు అంటున్నాడు, నీవు కూర్చున్నట్టు బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటి నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నది. అంటే ప్రతిది దేవుడు చూస్తున్నాడు. అష్షూరు రాజు చేసే ప్రతి మూమెంట్. ఎంతసేపు అండి మూసేవారికి? అష్షూరు రాజును దేవుడికి చంపడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందుకే ఇప్పుడు వదంతు విని పారిపోతాడట వాడు. అష్షూరు రాజు వదంతు వినైతే పారిపోయాడు. హిజ్కియాకి బాగా యుద్ధం చేసలేదు దేవుడు. అంటే దాన్ని ఎలా కొడతాడంటే, బలవంతుడని ఎవడైతే చూపించుకుంటాడో వాడిని బలహీనుడితో కొట్టిస్తాడు. వాడికి దారుణమైన అవమానం మిగిలిస్తాడు. ఎందుకంటే దేవుడు పిల్లల మీద వేశాడు కదా. ఇప్పుడు 6 మూరల జానడి చంపడానికి ఆయన 6 మూరల జానడెత్తున్న గొలియాతును చంపడానికి సుమారుగా 4 అడుగులు 3 అడుగులు ఉంటాడండి దావీదు. మూరలు కాదు, అడుగులు. బాలుడు అన్నాడు. బాలుడైన వాడితో మరలా ఎలా కొట్టించాడు? ఒడిశాలతో ఒక్క రాయికే పడగొట్టించాడు. ఏమండి, బాలుడు చంపాడంటేనే గొలియాతుకు అవమానం. నెక్స్ట్ వన్, ఎలా చంపాడు? కత్తితో, దాళ్ళతో కాదు, ఒడిశా.
ఒడిశలతో చంపాడు. ఒడిశలతో ఎన్ని రాళ్ళు మళ్ళీ వస్తాయి. ఎంతకంటే అవమానం. ఇక గొలియాతు ఒకళ్ళు బ్రతికున్నా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. అంటే అంత ఖచ్చితంగా దేవుడు నిర్ణయించాడంటే దేవుడు ఆయన ఆలోచన చాలా గొప్పదండి. అంటే దేవుడు అనేవాడు, ఎందుకంటే అక్కడ కూడా గొలియాతు ఏమంటాడు తెలుసా, దేవుని నామాన్ని దూషిస్తాడు. దేవుని నామాన్ని దూషిస్తాడు, ప్రజలను తిరస్కరిస్తాడు. అందుకే దావీదు కోపం వచ్చింది. అక్కడ వచ్చి సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు విడేపాటి వాడు. అది దావీదు డైలాగ్. మనకి ఎప్పుడు రోజు రావాలి, దేవుని ప్రజలను దేవుని అన్నప్పుడు రోజు రావాలి. ఆ రోజు కాదు ఎవరికి నేడున్న క్రైస్తవుడు డే రాదండి. యేసును అన్నప్పుడు రాదు రోషం. ఏమండి, యేసుక్రీస్తును అవమానంగా మీడియా వాళ్ళు చిత్రీకరించినప్పుడు రాదు, బైబిల్ అన్నప్పుడు రాదు. ఎప్పుడు వస్తుందంటే ఏమండి, పొరపాటున ఎవరైనా మనం పొరపాటున ఏదైనా మాట్లాడితే అప్పుడు రోషం వస్తుంది. ఏమండి, వక్రీకరించి మనల్ని ఏమండి నేరస్తులుగా ప్రజల ముందు నిలబెట్టాలని చూస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, అది సాతాను బుద్ధి. ఎక్కువ ఇష్టమన్నారు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఏమండి, నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా చేస్తే వెళ్ళి ఆయనతో ముందు మాట్లాడు. తర్వాత ఇద్దరు ముగ్గురు సాక్షులతో వెళ్ళు, తర్వాత సంఘంతో చెప్పించి తర్వాత అన్ని మీద ఎంచమన్నాడు. ఇది యేసు చూపిన ప్రేమ. ఏమండి, దావీదు దగ్గర వచ్చేసరికి దేవుడు ఏమండి చిన్న బాలుడితో గొలియాతును చంపించాడు. ఇక్కడ అష్షూరు రాజు అయిన ఈ అష్షూరు రాజు అనేవాడు ఒక రాజ్యానికి రాజు కాదండి. అప్పటికి ఏమంటే ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి సామ్రాజ్యం బాబిలోనియన్స్. వాళ్ళకంటే ముందు చరిత్రలో బలమైన సామ్రాజ్యమే అష్షూరు. ఈ అష్షూరు మళ్ళీ ఎవరో కాదండి, అబ్రహాము సంతతే. అనగా అబ్రహాము మరో భార్య కితూరకు పుట్టిన సంతతి వాడే అష్షూరు అనేవాడు. వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. కనుక వాళ్ళు రావడమే కాకుండా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను అవమానంగా మాట్లాడాడండి సన్హెరీబు అనేవాడు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఏమైనా హిజ్కియా యుద్ధం చేశాడంటే లేదండి. 37వ వచనంలో 37వ వచనంలో నేను చదువుతాను. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత ఏమండి, దానికంటే మనం 36 కూడా చదువుతాను. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో 185,000 మందిని ముత్తెను. ఉదయమున జనులు లేవగా వారు మృతకాయములుగా ఉండిరి. ఏమండి, యెహోవా దూత ఎక్కడి నుండి వచ్చిందట, పరలోకం నుండి వచ్చి అష్షూరు దండుపేటలో ఒక రాత్రికే వచ్చి 185,000 మందిని చంపేశాడు. ఏమండి, రాజైన యూదా హిజ్కియా యుద్ధం లేదండి. ఒక దూతను పంపించాడు. ఒక మహాశక్తి వచ్చి దూత ఒక రాత్రే 185,000 మంది పెద్దలను చంపేసిందంటే ఇంకేముంటుందండి, సైన్యం అయిపోయింది. ఏమండి, ఇంకేమైనా అంతమంది చనిపోయేసరికి ఇంక అష్షూరియన్స్ ఏమైపోతారండి, భయపడిపోయారు. అది కూడా దేవుడు ఎలా చంపాడు, దూత వచ్చి చంపింది అని రాయబడిందే కానీ అంతమంది చనిపోవడానికి అంతమంది దేవదూత వెళ్ళేసి అందరూ నరికేసింది అని అక్కడ రాయబడలేదు. సంఖ్య చెప్పాడు, దూత వచ్చింది సంఖ్య చెప్పాడు. దేవుడు చెప్తాడు, దూత వచ్చింది అన్నాడు. దూత ఇశ్రాయేలీయులు దేవుడు మొత్తడం అంటే అది నరికేసింది కత్తితో అని ఇక్కడ రాయబడుతుంది. అంటే మొత్తం అంతమందిని చెప్పేసరికి ఇంకేముంటుందా ఏం పరిస్థితి,
వెంటనే అశ్షూరు రాజైన సెనహెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించి అతని కొడుకు అతని దేవత మందిరమునకు నరికి చంపి ఒక ఉన్న చిన్న కొడుకు నెక్స్ట్ కొడుకు. ఏంటి ఇలాంటి ఒకటి దేశాలను గెలిచాడు సెనహెరీబు. ఇశ్రాయేలీయులు కూడా అక్కడ వేరే దేశస్తులు తీసుకొచ్చి పెట్టారు. ఇశ్రాయేలు పత్రాలలో ఎప్పుడో సరెండర్ అయిపోయారు ఏమన్నా కానీ మిగిలిన గోత్రము దేవుడు నీతి మంత్రుడు దేవుడు ఏమంటాడు అంటే 34 వచ్చిన 34 ఈ పట్టణము లోపలికి రాక గమ్మునే అతడు తిరిగిపోను నా దేవుడు చెప్పిన మాట నా సేవకైన అంటే కదా ఏమండి రాజులలో దావీదు చనిపోయి అప్పటికి సంవత్సరాల తర్వాత దేవుడు దావీదుని పట్టణంలో దావీదు అంటే దేవుడు చాలా బలవంతుడు ఆయన. ఏమండి నుండి వస్తే తర్వాత ఆ కొండ కదా పంపించారంటే ఎవరు పోయి ఏంటవి అవి విన్నట్టు ప్రభువుకు
చూద్దాం. నా బలమును ఒకసారి